తెలంగాణ ఆర్యవైశ్య ప్రముఖులకు మరియు పెద్దలకు విన్నవించేది ఏంటంటే, మీరు దయచేసి ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా గారు మరియు ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనపర గారు, మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు, కొల్లేటి దామోదర్ గారు మరియు బొల్లం సంపత్ గారు, సోమా భరత్ గారు మరియు ముప్పల శ్రీనివాస్ గారు మరియు భగీరథ చైర్మన్ వెంకటేశం గారు మరియు ముఖ్యంగా కల్వా సుజాత వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు, మీరు ఇంకా చాలామంది ఉన్నారు, మన మాజీ చైర్మన్లు ప్రముఖులు అందరు కలిసి ఆర్య వైశ్య మహాసభ ఎన్నికలు నిర్విఘ్నంగా నిరాటకంగా క్రమబద్ధీకరణతోటి బైలా ప్రకారం జరగాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. మనకు తెలంగాణ ఆర్య వైశ్య మహాసభకు అధిష్టానం అనేది లేదు, మీరే అధిష్టానంగా భావించి మన బీద ప్రజల 40 లక్షల ఆర్య వైశ్యుల మనోభావాలు దెబ్బతినకుండా మీరందరూ గమనించి ఒకసారి కూర్చొని చర్చించి దాన్ని 17వ తారీఖున నామినేషన్ లోపటినే మీరు తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే మహాసభ ముఖ్యం. మనకు ఇవాళ మనుషులు అనేది వస్తారు పోతారు, రేపు మహాసభ అనేది ఆదర్శప్రాయంగా ఉండాలి, అందరికీ ఒక ఆమోదయోగ్యంగా ఉండాలి. కాబట్టి కొన్ని లోటుపాట్లు అనేటివి ఉన్నాయి, అవి సరిదిద్దాలి. దయచేసి మీ దృష్టికి కూడా రావచ్చు. ఎందుకంటే నామినేషన్ లిస్టు, ఓటర్ లిస్టు లేకపోవడము, ₹1,00,000 డిపాజిట్ అనేది, ఇంకా కొన్ని విషయాలు చర్చకు ఉన్నాయి. అవన్నీ మీరు ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే కోర్టులలో వేశారు, పిటిషన్లు వేశారు, వాట్సాప్లలో చాలా బాధాకరమైన కామెంట్స్ పెడుతున్నారు, వ్యక్తిగతంగా విమర్శించుకుంటున్నారు. ఇవన్నీ కాకుండా అందరి మనోభావాలు దెబ్బతినకుండా మీరు ఒక వేదికగా ఏర్పడి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. ముఖ్యంగా ఆర్య వైశ్య సభ్యులందరికీ, అంటే కౌన్సిల్ సభ్యులే కానీ, మాజీ అధ్యక్షులే కానీ, సెక్రటరీలే కానీ, మన మహాసభలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క ఓటరు మీరు తప్పనిసరిగా ఓటును వినియోగించుకోవాలి. మీకు నచ్చిన వ్యక్తికి నిర్భయంగా, నిస్సంకోచంగా, భయాలకు లోన్పడకుండా, ప్రలోభాలు లొంగకుండా, ఆత్మసాక్షిగా, అమ్మవారి సాక్షిగా మీకు తగిన అభ్యర్థి ఎవరో నిర్ణయించి ఓటు వేయాలని దయచేసి మీ అందరినీ ప్రాధేయపడుతున్నా. మీ ఓటు విలువ వెనుక 200 మంది అభ్యర్థులున్నారు. మరియు ఆ ఓట్లన్నీ కలిస్తే 40 లక్షల ఆర్యవైశ్యుల మనోభావాలు మీ వెంట ఉన్నాయి. కాబట్టి మీరు తగు విధంగా అభ్యర్థిని ఎన్నుకునే దాంట్లో మీరు సమతూలంగా ఆలోచించి మంచి చెడ్డలు బేరీజ్ చేసుకొని మహాసభ రేపు వృద్ధిలోకి ఎలా వస్తుంది, పేద ప్రజలకు ఎవరు న్యాయం చేస్తారు, మనకు కావలసిన సముదాయాలు ఎవరు సమకూరుస్తారు, వాళ్ళ వ్యక్తిగత విషయాలను కూడా మీరు తెలుసుకొని చర్చించి వారి చెడు మంచిలను గ్రహించి మీ అమూల్యమైన ఓటును వేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. మీరే మహాసభను నిర్ణయించే ముఖ్యమైన ఓటర్లు మీరే. మీకు దండం పెట్టి చెప్తున్నా, మీ ఓటు విలువైనది, పవిత్రమైనది. అమ్మవారి సాక్ష్యం, మీ ఆత్మసాక్షిగా ఎవరికైనా వేయండి, మంచిగా వారికి వేయండి. రేపొద్దున ఆదర్శప్రాయంగా ఉండే మహాసభను ఎన్నుకోండి. అందరూ